బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు లైవ్లో చూసినట్టయితే మనం మాట్లాడుకున్నట్టుగానే సంజన ఈరోజు హౌస్లో కెప్టెన్గా నిలిచింది. 14 మెంబర్స్ ఒకవైపు, సంజన ఒకవైపు. ఇలా సాగుతున్న బిగ్ బాస్ హౌస్లో సంజన ఈసారి ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది అన్న సమయంలో దేవుడు ఆమె వైపు కరుణించాడేమో. ఈ రోజైతే సంజన కెప్టెన్గా నిలిచింది. చాలా హ్యాపీ మూమెంట్గా అనిపించింది. ఎవ్వరికి ఇష్టం లేదు ఆమె కెప్టెన్ అవ్వడం. కానీ ఎలాగైతే 14 మెంబర్స్ ఆమెకు అగెయినిస్ట్గా ఉన్నారో చూడండి, రేపటి నుండి ఆమె కెప్టెన్సీగా ఉండి అందరి మీద ఖచ్చితంగా తన రివెంజ్ని అయితే తీసుకోబోతుంది అని అనిపిస్తుంది. కెప్టెన్ అయిన వెంటనే ఫస్ట్ ఫ్లోరాకు ఆమెకి ఎప్పటి నుంచో పడదు, నాకు బిగ్ బాస్ పవర్ ఇచ్చాడు. అప్పుడు సంజన ఐదుగురు అంటే ఒకరు ఈమెతో పాటు ఇంకొక నలుగురిని అయితే ఎన్నుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ పర్సన్ హరీష్, సెకండ్ పర్సన్ పవన్, థర్డ్ పర్సన్ షష్ఠి, ఫోర్త్ పర్సన్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ పర్సన్ సంజన ఈమె. సో కంటెండర్ టాస్క్ జరిగే ముందు ఈ ఓనర్స్ టీం కాకుండా ఈ టెనెంట్స్ టీం అంటే సెలబ్రిటీస్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడ షష్ఠి కానీ లేదంటే ఇమాన్యుయల్ కానీ వీళ్ళిద్దరిలోనే కెప్టెన్ కావాలి, దానికి మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి అని అనుకున్నారు. మరి సంజన కూడా ఈ సెలబ్రిటీస్లోనే ఉంది కదా, ఆమెనైతే వద్దని అనుకున్నారు. ఎందుకంటే ఆమెకు కామనర్స్లో తనకిష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమెను మనం చేయొద్దు అన్నట్టుగా అయితే వీళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ ఏమైంది, చివరికి సంజన కెప్టెన్గా నిలిచింది. ఈరోజు గేమ్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు నిజానికి ఈరోజు కూడా గేమ్ చేంజర్ సంజన అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాడ్స్ అనేవి అయితే పెట్టారు అక్కడ. ఆ రాడ్స్ పైన నిలబడాలి, అన్ని రాడ్స్ ఉన్నాయి ఇలా. సో ఏదైతే పవన్ నిలబడ్డాడో అక్కడికి వెళ్ళి రెండు రాడ్లను తీయొచ్చు. సో ఒక్కసారి ముట్టుకుంటే ఆ తర్వాత దాన్నే తీయాలి, వేరే తీసుకుంటే అది గేమ్ ఫౌల్ అవుతుంది. అప్పుడు ఏం చేసింది, ఆ రెండింటిని తీసుకున్నట్టుగా ఈ రెండు తీస్తున్నాను అని చెప్పింది. బట్ ఇది ఒకటి తీసింది, ఇంకోటి తీసినట్టే తీసి అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, అది తీస్తుంది అని అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ ఆయనకి ఏదైతుందో ఇది తీయకుండా అది తీసింది. అక్కడ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి పక్కపొంటి పైన కొంచెం సపోర్ట్ తీసుకున్నాడు. సో ఆయన ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. సో చూడండి, ఈరోజు అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్. ఇన్ ఎపిసోడ్ 5 ఆల్సో సంజన. ఎవరెవరైతే ఆమెని ఇష్టంగా చూడట్లేరో, ఎవరెవరైతే ఆమె ఆట నచ్చట్లేదో వాళ్ళందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా సంజన చాలా రోజులు ఆడుతుంది, చాలా తెలివిగా ఆడుతుంది. తనని ఎవరు గ్రహించట్లేదు, బట్ డెఫినెట్గా ఆమె ఆడుతుందని అయితే ఒక కామన్ మ్యాన్గా నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్ సంజన. థ్యాంక్ యూ.